వారిని గ్రామ ప్రజలను మీరు ఎంతగానో ప్రేమించి ప్రతి శుక్రవారం మానక జరిగిస్తున్న ఉపవాస కోడికను బట్టి నీకు వందనాలు. ఈ శుక్రవారం ఈ రాత్రి సల్లపూట వేళ నాయన నీ బిడ్డలకు ఏ వర్తమానం అందించడై ఉన్నారు. అల్పుడును అయోగ్యుడిని ప్రభు నీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ ఫిబ్రవరి మాసము 7వ తారీఖు మొదటి శుక్రవారం మనమందరం ఇలా కూడడానికి లేదా ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించిన ఆ సృష్టికర్త అయిన దేవునికి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. ఎందుకు అనిపించింది, ఆ 12 మంది గోత్రకర్తల్లో ఇంతవరకు మనం 10 మందిని గురించి చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుంటే చూడకుండా ఎవరికైనా గుర్తుంటే 5 స్టార్ చాక్లెట్ ఇప్పిస్తా. గుర్తున్నారమ్మా? వాళ్ళు ఏం గుర్తున్నాయి చెప్పండి. మొదట ఆయన పేరేంటి? రూబేన్ ఎలాంటి వాడు? చంచలుడు. ఓకే. షిమ్యోను భయంకరుడు. లేవి శాపగ్రస్తుడు. యోధా కొదమసింహం. 5 దాను త్రోవలో సర్పం. 6 నప్తాలి విడవబడిన లేడి. గాదు ఆడసింహం. ఆషేరు భాగ్యవంతుడు. ఇషాకారు బలమైన గార్ధాబము. జబులోను ఓడలకు రేవు. ఈ 10 మంది గురించి నేను చెప్పడం జరిగింది, వివరించుకున్నాం కూడా ప్రతి శుక్రవారం. ఇంకిద్దరు మిగిలేరు. ఈరోజు ఆ 11వ ఆయన యోసేపు, ఫలించడి కొమ్మ. అలాగే కుదిరితే బెన్యామీను చేల్చబడిన తోడేలు. వీరు ఈ 12 మంది. ఈరోజు మనం 11వ వాడు యోసేపుని గురించి ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. ఆదికాండము 30వ అధ్యాయం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. చదవండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించరనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే యాకోబుకి 11వ సంతానం అనాలి. కానీ ఈ జబులోను పుట్టిన తర్వాత లేయా దేనా అనే ఒక ఆడకూతురును కూడా కన్నది. కాబట్టి ఆమెను కూడా కలుపుకుంటే యోసేపు 12వ వాడు అవుతాడు. కానీ మగ సంతానానికి వచ్చేటప్పటికి యోసేపు 11వ వాడు. అందరి గర్భాలు మూయబడ్డాయి. ఇంకా చివరికి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని 2 బిడ్డల కంటే అందులో మొదట ఆయన యోసేపు, రెండో ఆయన బెన్యామీను. అయితే ఈరోజు మనం యోసేపుని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబుకి అలాగే రాహేలుకి పుట్టిన మొదటి బిడ్డ. కానీ యాకోబుకు మట్టిగా 11వ వాడు మగబిడ్డలో లేదా సంతానంలో 12వ వాడు, దీనాన్ని కూడా కలుపుకుంటే. రైట్, మీకు ప్రతిదీ కొంచెం అవగాహన కోసం, ఎందుకంటే కొంచెం లిస్ట్ పెద్దది, సంతానం పెద్దది, గోత్రకర్తలు 12 మంది కాబట్టి. రైట్, చాలా సంతోషం. ఇక్కడ రాహేలు మొట్టమొదటిసారిగా దేవుడు జ్ఞాపకం చేసుకొనగా తనకి పుడుతున్న లేదా పుట్టబోతున్న ఆ కుమారుని గురించి ఏమని చెప్తుందో చూడండి. దేవుడు నా నింద తొలగించిననుకొనెను, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయడం. 2 పేర్లు పెట్టింది. నింద తొలగడం, దయచేయడం. నిందను తీసివేసి మళ్ళీ దేవుడు నాకు అభివృద్ధినిస్తున్నాడు, నిందను తొలగించి దేవుడు నన్ను మళ్ళీ దీవిస్తున్నాడు అంటూ ఫలించడి కొమ్మగా మనం చెప్పుకుంటూ ఉంటాం. యాక్చువల్గా యోసేపుని నింద తొలగిపోవడం లేదా మళ్ళీ దయచేయడం అనే పేర్లు బట్టి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే యోసేపు గురించిన విషయాలు చాలామంది కూడా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క
పోలికగా మనం అన్వయిస్తూ ఉంటాం. ఎందుకంటే యాకోబు యొక్క జననం, ఆయన నడిచిన నడక, అనుభవించిన శ్రమలు, కలిగి ఉన్న అనుభవాలు అన్నీ కూడా ఎవరికి దగ్గర పోలికగా ఉంటాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అయినప్పటికీ కూడా యాకోబు జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూస్తాం. ఎన్ని ఆశీర్వాదాలు చూస్తున్నామో అన్ని శ్రమలు కూడా మనం చూస్తాం. మనం చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం కనబడే ఆ మహిమని చూస్తున్నాం, కానీ ఆ మహిమ వెనకాల పొందే శ్రమలు ఎవరు గుర్తించరు. మీ మట్టుకు మీరు గుర్తు చేసుకోండి. మీ పేరు చెప్పుకొని ఈరోజు గోపి గారు ఇల్లు కట్టేశారంటే వచ్చేసింది ఊరికి ఇల్లు, లేదా నాగరాజు గారు డాబా కట్టేశారంటే ఊరిని వచ్చేసిందా? ఎవరినైనా నిలబడి చెప్పమంటే మా యశ్వ గారు చెప్తారు, ఎక్కడో ఉండేవాడిని, ఎక్కడికో వచ్చాను, దేవుడు నన్ను చివరికి ఇక్కడ. అంటే ప్రతి ఓళ్ళు కూడా ఇప్పుడు కంటికి కనబడుతున్న దాన్ని చూసేసి వీళ్ళకేంట్రా అంటారు. నిజమే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున్న పరిస్థితి, ఈరోజున్న డాబా, ఈరోజున్న కార్లు, ఈరోజున్న హోదా ఒకప్పుడు కాచిన కన్నీరుకో, ఒకప్పుడు పడిన వేదనకో, ఒకప్పుడు పడిన శ్రమకో ముగ్గురుతుగా ఉంటాయి. అసలు ఏసేపు ఊరికి ప్రధానమంత్రి అయిపోయాడా? మనకు తెలుసు కథ కాబట్టి చెప్పండి ఒకసారి, ఏం జరిగింది? బెన్యామీని కనేటప్పుడు తల్లి చచ్చిపోయింది. ఈయన లేలేత పిల్లోడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడు. దాసుల దగ్గర పెరిగాడు. అన్నలు చేదరించుకున్నారు, ఒకసారి చంపేయాలనుకున్నారు. రూబేను బట్టి బ్రతికి పోతీఫర్ కుటుంబానికి అమ్మివేయబడ్డాడు. అక్కడి నుంచి చెరసాలకి వెళ్ళాడు పోతీఫర్ భార్యను బట్టి. అక్కడి నుంచి చెరసాలు అనుభవిస్తుండగా ఆ చెరసాల్లో ఉన్న పానదాయకుడికి, భక్ష్యకారుడికి కథ చెప్పాడు. ఆ కథ భావం చెప్పాడు. ఆ కథ భావం విని ఒక పలానా రాజు లేదా ఫరో రాజు తాను కలగన్నప్పుడు నా కళకు ఎవరు అర్థం చెప్తారు అంటే పలానా యోసేపుని గుర్తు చేసుకోవడం, ఆ యోసేపును చెరసాల్లోంచి పిలవడం, ఆ యోసేపు చెప్పిన భావాన్ని బట్టి యోసేపును ప్రధానమంత్రి చేయడం మనం చూస్తాం. ఇవన్నీ ఒక రోజులో జరిగిపోయినాయా? ఒక నెలలో జరిగిపోయినాయా అంటే ఇంచుమించు ఎలా లెక్కేసుకున్నా ఒక 20-30 సంవత్సరాల చరిత్ర మనం చూస్తాం. 20-30 సంవత్సరాల చరిత్ర ఊరికి వచ్చేసింది కాదు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. రాజు అయ్యాడంటే ఊరికినే రాజు అయిపోయాడా? సౌలుతో మామగారి చేత ఎన్ని బాధలు పడ్డారు, మధ్యలో వచ్చిన వారు అందరి చేత ఎంత బాధలు పడ్డాడు. గొలియాతును ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. యెరూషలేమునకు రాజు అయిపోయాడంటే ఆహా ఏంట్లేరా ఏడి అనుకుంటాం, కానీ ఎవరు శ్రమలు చూడరు. యోసేపు జీవితంలో యోసేపు అభివృద్ధి, ఫలించడి కొమ్మ, దేవుని సహాయము, నింద తొలగింపు కలిగిన వాడు. అంటే యోసేపు జీవితంలో చాలా ఉన్నాయి. ఈరోజు పరిస్థితి బాగుంది కాబట్టి వీడికి ఏంట్లేరా, ఆమెకి ఏంట్లేరా, ఏముందలేరా అంటారు. ఈరోజు పెదవీరుపుడు మాటలంటారు వీటిని. కానీ ఒకప్పుడు కన్నీటిని గుర్తు చేసుకుంటూ ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము ప్రియులారా పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు యోసేపు జీవితంలో చాలా చక్కటి మాటలు తండ్రి రాశాడు, పరమ తండ్రి కూడా రాశాడు. ఏంటా మాటలు చదువుకున్నారండి? ఆదికాండము 49వ అధ్యాయం. తండ్రి తన చివరి దినములో కుమారుల్లో ఉన్న స్వభావాన్ని చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 22వ వచనం కానిచ్చి, ఆదికాండం 49:22 చదవమ్మా. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించెను. చూడండి, చాలా వివరణాత్మకంగా 22 నుంచి 26 దాకా మనం చదువుకోవచ్చండి. ఈ 26 దాకా కూడా యోసేపు గురించి రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఒక వచనం చదువుకున్నాం, 22వ వచనం. ఈ వచనాలు అంతట్లో కూడా ఏమని కనబడుతుంది? కొమ్మ, రెమ్మ, చెట్టు, మొక్క అనే పదాలు చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఒక మొక్క రావాలన్నా, ఒక చెట్టు అవ్వాలన్నా ఎన్ని శ్రమలు. ఈ మధ్య నేను కూడా ఒక అనుభవాన్ని చూశాను. మనకి పెద్ద వ్యవసాయం తెలియదు, అయినా ఎవరో చెప్తే సర్లేకి మనకి స్థలం ఉంది కదా అని చెప్పి 4 లేదా ఒక ప్యాకెట్ తోట కూడా తీసుకొచ్చి ఇసుకలో ఏదో కలపమంటే కలిపి జల్లె. తెల్లారి లేక చూస్తూ ఉంటే
మొక్కలు రావట్లా. 2 రోజులు చూస్తే రాలా. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే ఎవరో చెప్పారు, విత్తనాలు వేసినంత మాత్రాన సరిపోదయ్యా, నీళ్ళు పోసినంత మాత్రాన సరిపోదు, దాని చుట్టూ కాపుదలు ఉండాలన్నారు. ఏ అయ్యా అన్నా, చూడు కోళ్ళు ఎలాగ దాన్ని ఏమంటున్నారు దూతున్నాయి చూడు అన్నారు. అయ్య బాబోయ్, అంటే విత్తనం వేసినప్పుడు ఆ మొక్క వచ్చేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ కోళ్ళు ఇవన్నీ కూడా తింటాయా అనిపించింది. సరే ఒకసారి మొలకొచ్చింది. ఈసారి ఆ చిన్న చిన్న మొలకలే మరి తీగా ఉంటాయంట, కోళ్ళు అయినా సరే తిని వదలతల్లా. ఆలోచిస్తే ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఆ గింజలో నుంచి వచ్చే మొక్క ఎదిగేదాకా ఒక స్థాయి వస్తుందంట, ఆ స్థాయి దాకా కూడా కాపలా కాయాలంటారు. కొన్నిసార్లు ఏమో పచ్చిమిరపకాయ చెట్టు అయితే ఆకులు తినేస్తుంది కోళ్ళు వచ్చి. ఆలోచన చేయండి, విత్తనాలు ఏమో మొక్కేమో కానీ నేను అనుకునేవాడిని ఇలా జల్లేసి అలా తెచ్చేవాడిని ఏమో. ఏమండి, నేను కూడా గోపిగారిని అంటూ ఉంటాను, 4 జల్లచ్చు కదయ్యా అని. ఈ కోళ్ళు బాధ ఎవడు భరిస్తాడు, మనకు తెలియదు ఇవన్నీ. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, విత్తనం వేయగానే మొక్క రాదు. మొక్క రావాలి, చెట్టు అవ్వాలి అంటే చాలా. అలాగే యేసేపు జీవితాన్ని మొక్కతో పోల్చాడు. ఏమనో తెలుసా, అతడు ఫలించే కొమ్మ అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు, ఓట యొద్ద ఫలించాడు కొమ్మ. మూడోది ఏంటంట, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించింది. అంటే ఈ కొమ్మ అంట గోడల మీద ఎక్కి వ్యాపిస్తుందంట. గోడ సంఘము, గోడ పరిశుద్ధతకు సూచనగా కనబడుతుంది. మనం అందరం కూడా దేవుళ్ళు ఎదగడం కాదు, నాటబడ్డమే కాదు. బైబిల్లో ఉంటుంది, చాలా మందిని బైబిల్ ఏమని చెప్తుంది, 92వ కీర్తనలో మనం చదువుతాం. అలాగే దావీదు గారు కూడా చెప్తారు, నేను యెహోవా మందిరములో నేను నాటబడిన మొక్కను అంటాడు. దావీదు అంటాడు, నేను యెహోవా మందిరములో ఒలీవ మొక్కను అంటాడు. ఆలోచించాలి, మనం ఎక్కడ నాటబడాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ ఫలించాలి, ఎక్కడ వ్యాపించాలి, ఎక్కడ పాకాలి, ఎక్కడ విస్తరించాలి. 80వ కీర్తన మనం చదువుతాం, 8, 9, 10 వచనాలు చదివితే అక్కడ రాస్తాడు దేవుడు, ఐగుప్తు నుండి అంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ యొక్క ద్రాక్ష మొక్కతో పోల్చాడు. కానీ దేవుని కృపేంటో తెలుసా, ఆ 9వ వచనంలో ఉంటుంది, అది దేశమంతా వ్యాపించిందంట. చూసారా, దేశమంతా వ్యాపించాలంటే ఆ వ్యాప్తి కొరకు చేయాల్సిన ప్రయాస మనందరికీ తెలుసు. మనమే చెప్పాను, గుంటనక్క గురించి చెప్పాను. ఆ గుంటనక్క ఏం చేస్తుంది, ఆ వ్యాపించేటప్పుడు ఫలాలు పండించేటప్పుడు వచ్చి ఏం చేస్తుంది అంటే వేరుని కొట్టేస్తుంది. వేరుని కొట్టేస్తే చెట్టు అంతా ఏమైపోద్ది, చచ్చిపోద్ది. ఎక్కడ కొట్టాలో వాడికి తెలుసు, దేన్ని కొడితే ఏమంటే సర్వనాశనం అయిపోతుందో వాడికి తెలుసు. కాబట్టి యేసేపుని గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, ఒకటి ఆయన్ని కొమ్మతో పోల్చాడు. చూడండి, తండ్రి ఇంకా దేంతో పోలుస్తున్నాడు, 23వ వచనం కానిచ్చి, ఆదికాండం 49:23. వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. ఓకే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద జాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇతన్ని బాణముతో పోలుస్తున్నాడు. ఇంకా మనం చూసిన వారమైతే 25వ వచనం, 26, 27 చదువుకుంటే ఇతను కలిగిన దీవెనలు చూడండి, ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడు అంటే, వింటి దీవెన అంటే ఆకాశపు దీవెన, జలముల దీవెన అంటే భూ దీవెన, గర్భముల దీవెన, సైన్యముల దీవెన, సర్వశక్తుని దీవెన, ఇలాగా దీవెనల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు కూర్చొని ఇది యేసేపు యొక్క దీవెనల గురించిన ఒక చిట్టా రాసుకోండి, ఎందుకంటే వీటిలన్నిటిని వివరించడానికి సమయం చాలదు కనుక. యేసేపు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సర్వ సృష్టి అయిన యేసుక్రీస్తుకు పోలికగా కనబడుతున్నాడు. దీవెనలకు పరంపరకు సాదృశ్యమై ఉన్నాడు. ఫలించేడు కొమ్మ అని పచ్చదనానికి, ఎదుగుతున్న అభివృద్ధికి సూచనగా ఉన్నాడు. కాబట్టి యేసేపులో ఎక్కడా లోపం కనబడదు. తండ్రి కూడా అతనిలో లోపం చూడలేకపోయాడు. మరి పరమ తండ్రి కూడా ఏమన్నాడు, ఆ మాట కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. యేసేపును గూర్చి ఇట్లా నేను ఎన్నో వచనమా, 13వ వచనం. ఎస్,
13 నుంచి 17 దాకా. ఆకాశ పరమార్థముల వలన ఆకాశ మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన ఆ, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన ఆ, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. చూసారా ఎన్ని శ్రేష్ఠ పదార్థముల వలన యేసేపు దీవించబడుతున్నాడో ఒక లిస్ట్ ఇచ్చుకున్నాడు. ఇంకా పొదలో నుండి వాని కటాక్షము యేసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10 వేలును మనుష్య యొక్క వేలును అలాగున ఉందురు. చాలండి. ఇలాగా యేసేపు యొక్క దీవెన గురించి పరమ తండ్రి అయిన దేవుడు మోషేకి బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అటు తండ్రి నీవు రెమ్మ వంటి వాడువు, ఎదుగు ఫలం అంటున్నాడు. సర్వ దీవెనలు ఇచ్చుకుంటూ వచ్చాడు. పరమ తండ్రి కూడా అతని యొక్క శ్రేష్ఠ పదార్థముల వలన అలాగే మనం చూస్తున్న వారమైతే దీవెనలను ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము యేసేపు గోత్రంలో 12,000 మంది. ఎన్నో వచ్చినాము? 8వ వచనం. 8వ వచనం. అందులో యేసేపు గోత్రంలో ఎంతమంది అంటండి? 12,000 మంది. అంతే. చూడండి, తండ్రి యొక్క దీవెనలకి కారకుడయ్యాడు, పరమ తండ్రి యొక్క దీవెనలకు కారకుడయ్యాడు. అలాగే చివరి ఆఖరిలో కూడా యేసేపు యొక్క గోత్రములో 12,000 మంది దేవుణ్ణి ఆరాధించటకు యోగ్యులయ్యారు. యేసేపు గురించి ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణముగాను పవిత్రకైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈయన గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఈ పాటికి మీకు సందేహం రావాలి. వచ్చిందా? ఇంతకీ యేసేపు గురించి ఇన్ని చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా? వచ్చిందా? అబ్బా, ఒకసారి ఇదే బైబిల్ మీ దగ్గర ఉంటే వెనక్కి తీసి చివరిగా ఓ పటం ఉంటుంది. ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము, లాస్ట్ వన్ లిస్ట్ అంటారుగా ఓ పేపర్ వెనకాల. అక్కడ ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు చూడు, భార్గవి తీసింది. భార్గవి చదవమ్మ లిస్టు. అంటే అన్ని బుక్కుల్లో ఉండవు, కొన్ని బుక్కుల్లో ఉంటాయి. చదవమ్మా, వినండి ఒకసారి. రూబేను, షిమియోను, యోదా, జబులోను, ఇషాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఇందులో యేసేపు పేరు ఎక్కడ ఉందో ఎన్నోదో చెప్పమ్మా. లేదు. అర్థమైందా? లాస్ట్కి దేవుడు ఇచ్చాడు లిస్టు. ఇప్పుడు మా భాగ్యం ఉంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది క్లాస్లో. రేపొద్దున వచ్చి నోటీస్ బోర్డులో చూడమ్మా అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ పేరు లేదు. క్లాసులో ఫస్ట్ ర్యాంక్ అన్నారు, మరి వచ్చిన నోటీస్ బోర్డులో కూడా ఉండాలిగా, మరి ఎందుకు లేదు? అలాగే వెంటనే ఎవరిని అడగాలి? ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, ఇది కూడా నా మార్క్స్, నేను ర్యాంక్ అంటే, ఓహో మర్చిపోయారమ్మా. మానవ తప్పిదమేమో అనుకోవచ్చు. మరి ఇది ఎవరు తప్పిదం? అసలు రాసింది ఎవరు? బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడే రాయించాడు. మరి దేవుడు యేసేపు పేరు రాయడం మర్చిపోయాడా? అంటే అక్కడ ఏదో పొరపాటు జరిగిందంటారా? యేసేపును గూర్చి మీకేదో దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిస్ట్ చదివిద్ది భార్గవి. మీరు ఎవరైనా ఆవిడ చదువుతున్నప్పుడు ఆదికాండం 49వ అధ్యాయము కొంచెం ఎప్పుడైనా సరే అవసరమైతే కొంచెం గీత పెట్టుకోండి. ఏంటంటే రూబేను, షిమియోను ఇలా పేర్లు ఉంటాయి కదా. మన 12 మంది గోత్రకర్తలు ఎవరెవరో
వాళ్ళకి ఇంటికి వెళ్ళాక రేపు పొద్దున కూర్చొని గీతలు పెట్టుకోండి. తల్లి నువ్వు చదవరా. 49 అధ్యాయమే కూర్చొని చదువుకోవడమే. లిస్ట్ చదువు. పెద్ద ఆయన పేరు ఏంటి మనం చెప్పుకున్నాం ఇందాక లిస్టు. నా వైపు చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళా పెట్టుకుందరు. పెద్ద ఆయన పేరేంటి? చంచులుడైన రూబేను. ఉన్నామా రూబేను. రెండో ఆయన పేరు భయంకరుడైన షిమ్యోను. మూడో ఆయన పేరు అదేంటి అసలు మూడో ఆయన ఎవరు? లేవి. మరి లేవి పేరు రాయలేదేంటి? లేవీలకు శ్వాసం దేవుడే. అర్థమైందా? లేవీలకి ఎవరు? లేవీలు అంటే పాస్టర్లు. దేవుడు ఏమన్నాడు? లేవీలకి ఏమి ఇవ్వద్దు, ఆస్తి ఏమి ఇవ్వద్దు, డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఏదొచ్చినా మీ 11 మందే పంచుకోండి కానీ ఇవ్వద్దు. మరి లేవీలు ఎలా బతకాలి? ఈ 11 మంది 10వ వంతు తీసి ఎవరికి ఇవ్వాలి? లేవీలకి ఇవ్వాలి. లేవీలకి యెహోవాయే శ్వాసం, యెహోవాయే ధనం. ఇక దేవుడే ధనం. వాళ్ళు బతికితే దేవుడి మీద బతకాలి, దేవుడి సంపాదన మీదే, దేవుడు ఇచ్చిన అవసరాల మీద బతకాలి. అందుకనే ఒక మాట మీకు చెప్పంటారా? మీ పాస్టర్ గారి పేరు మీద ఏమి ఉండకూడదు. బైక్ ఉండకూడదు, కారు ఉండకూడదు, డాబాలు ఉండకూడదు. లేవీలు అంటే ఏం సంపాదించుకోకూడదు? అది ఆస్తిని సంపాదించకూడదు. మరి ఎప్పుడైనా అడిగారా మీరేంటి అయ్యారు అని? గమనించండి, మానవ విషయంలో కొన్ని విషయాలు ఏంటంటే తప్పదు. ఏదున్నా నాకు ఆస్తి లేకపోయినా అన్న అమ్మగారికి ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి గమనించండి, అసలు ఎవరు ఏం ఉండకూడదంటే ఏమంటే పాతకాలపు నిబంధన ప్రకారం లేవీలకి ఆస్తి ఉండకూడదు. కానీ ఈరోజు మొత్తం మారిపోయింది. ఏమీ లేకపోతే ఎవరికి ఏమీ లేదు, కుటుంబం ఒకటి వచ్చేసింది. కాబట్టి లేవీ గోత్రంలో కాకపోయినా ఒక మాటలో నేను గుండె మీద చేసుకొని చెప్తాను, మనం అందరం ఇప్పుడు వచ్చే తరం అంతా లేవీలు కాదు. దేవుడు పలానా కులం నుంచి పిలుస్తున్నాడు. మరి ఎలాగా అంటే దేవుడు మీరు లేవీలు కాకపోయినా మీ క్రమం లేవీలదై ఉండాలి. చెప్పండి, ఏం పెట్టాడు దేవుడు? మెల్కీషెదెకు క్రమం ఏంటంట? లేవీ క్రమము. అది నేర్చుకోవాలి. నువ్వు ఏ పాస్టర్ గారే కానివ్వండి. అంటే నేను ఎందుకు చెప్పట్లేదంటే కులం లిస్ట్ చెప్పాను అనుకోండి, తక్కువ ఎక్కువలు ఉంటాయి. ఇప్పుడు వడ్డీలు పాస్టర్, లేదంటే రాజుల పాస్టర్, కమ్మోరు పాస్టర్. మరి అందరూ వచ్చేసారు కదా. దేవుడు అన్ని జనుల నుంచి నడిపాడు. కానీ ఎవరు ఏదైనా సరే ఏమండి, దైవజనుడు వేదిక ఎక్కినప్పుడు దైవజనుడి యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలి. సరే, కాబట్టి గమనించండి ఏమండి, ఈరోజు నువ్వు ఏ కులమైన సేవకుడిగా రావచ్చు, కానీ ఎవరొచ్చినా లేవి యాజకత్వం చేయాలి, లేవి క్రమాన్ని పాటించాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తమైతే లేవీల క్రమం ఏంటి? దేవుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో లేవీల క్రమాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక దీవించే క్రమము, పరిశుద్ధంగా ఏమంటే మాదిరి చూపించే క్రమము మాదనమాట. కాబట్టి దేవుని చిత్తమైతే లేవీ క్రమాన్ని గురించి ఒకరోజు మనం మాట్లాడుకుంటే అసలు పాస్టర్ గారికి ఉండవలసిన అర్హతలు, నియమాలు ఎక్కువసారి నేను లేవీ గోత్రంలో చెప్పేసాను. చాలా మట్టుకు దేవుని చిత్తమైతే లేవీ క్రమాన్ని మట్టుకు పాటించాలండి. నువ్వు ఆస్తులు సంపాదించుకో, ఇది కాదు దేవుడు అడిగింది. పరిశుద్ధంగా జీవిస్తూ లేవీ క్రమాన్ని జరిగిస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు అర్థమైంది క్లారిటీగా. రైట్, ఇప్పుడు ఎవరు లేరు ఇందులో? లేవీ లేడు. మీరు లాస్ట్లో చదువుకుంటే యోసేపు కనమాట. అంటే ఎంతమంది మిస్ అయ్యారు? ఆ ఇద్దరు ప్లేస్ని ఎవరు భర్తీ చేశాడంటే యోసేపు యొక్క 2 కొడుకులకి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అది ఎక్కడిచ్చారో చూడాలిగా మీరు. అది ఆదికాండం. ఇది ఒక్కటి చూపించి ముగించేస్తా. 48వ అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయం చదువుతారు ఫస్ట్ నుంచి. మనకి 3 నుంచి సరిపోద్ది, కానీ మీరు ఫస్ట్ నుంచి చదవండి. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యేసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనుష్య ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, వినండి, ఇదిగో ఏమండి, ఇశ్రాయేలీయుడైన యాకోబు కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాడు యేసేపు. కానీ కరువు కాలంలో అన్నలను చూసి ఏడ్చి, అరే బాబు నేనేరా మీ తమ్ముడిని అని చెప్పి అందరిని హక్కుని చేర్చుకొని, నాన్న బతికే ఉన్నాడన్నయ్య. అయితే వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ధాన్యం పట్టుకొని వెళ్ళి మీరు తిని
మీరు అందరూ మూటముళ్ళు సర్దుకొని గోషేనుకి వచ్చేయండి, ఐగుప్తుకి వచ్చేయండి, నేనే మిమ్మల్ని పెంచుతాను, నాన్న కూడా తీసుకొచ్చా అంటాడు. సరే యోసేపు యోసేపు విడిచి వీళ్ళందరూ వెళ్ళి నాన్నగారికి చెప్పి ఏమండి మూటముళ్ళు సర్దుకొని వాళ్ళకి కావాల్సిన రథాలు పంపిస్తారు, రథాల మీద ఎక్కి వస్తారు. గోషేను వచ్చాడని తెలియగానే యోసేపు ఎదురెళ్ళి నాన్నగారిని హత్తుకొని ఫరోకి చూపించి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన అప్పటికి యాకోబు చాలా ముసలివాడు, అప్పటికి చాలా వయసు అయిపోయింది, చావు బతుకుల మధ్య ఉన్నాడు. కాయిలా పడ్డం అంటే ఇంకా నీరసపడిపోయాడు. అప్పుడు వెంటనే ఎవరో చెప్పారు యోసేపుకి, మీ నాన్న అటు ఇటుగా ఉన్నాడు రా బాబు అని చెప్పగానే యోసేపుకి భయం వేసి తనకి పుట్టిన 2 కుమారులు ఎవరికి చెప్తారా, మనష్షే అంటే అభివృద్ధి, యాఫ్రాయిము అంటే ఆశీర్వాదం. మనష్షే అంటే మర్చిపోవుట, యాఫ్రాయిము అనగా ఆశీర్వాదము. ఎక్కడున్నాయి ఈ మాటలు? ఆదికాండము 41వ అధ్యాయము 51, 52 వచనాలు. అప్పుడు యోసేపు 50 కూడా చదివండి, 50 కాడి నుంచి 52 వరకు. రాకమునకు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తె యగు అసన్నతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. మనష్షే అనే చోట 1 పెట్టి కింద ఏమన్నాడు? మరుచుట. అంటే మనష్షే అంటే ఏం మర్చిపోయాడు? నేను పడిన బాధలన్నీ మర్చిపోయాను అంటున్నాడు. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ దానికి యాఫ్రాయిము అని పేరు పెట్టాను. రెండో వానికి యాఫ్రాయిము అనగా ఫలము, అభివృద్ధి అని అర్థం. ఇప్పుడు 2 కొడుకులను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిన యోసేపు ఏమంటున్నాడు? 2వ వచనం కానీ చదవండి. 48వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం. ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి కనాను దేశమందరి లూజుల సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఇక్కడి నుంచి రాసుకోండి, 3వ వచనం కాడి నుంచి ఏమంటున్నాడు? ఏమండి, దేవుడు అంటే ముందే యోసేపుకు కనబడి లూజులో దేవుడు అతన్ని ఏమని ఆశీర్వదించాడో చదవండి. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీ జనముల సమూహమునగునట్లు చేసి, ఇది అండర్లైన్, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునకు నిత్య స్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునొద్దు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమియోను వలె యాఫ్రాయి మనష్షే నా బిడ్డలై యుందురు. చూడండి ప్రియులారా, అసలు ఏమంటున్నాడు? రూబేను షిమియోను తీసి మనష్షేని యాఫ్రాయిమును పెట్టే, స్వాస్థ్యంగా పెట్టే అంటున్నాడు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. చాలండి. అయితే వాళ్ళిద్దరిని బట్టి కాదు కానీ దేవుడు సెలవిచ్చినట్లు లేవీని అలాగే యోసేపును దేవుడు గోత్రకర్తలుగా తీసివేసి ఈ మనష్షేను యాఫ్రాయిముని చేర్చారు. ఇప్పుడు మనష్షే యాఫ్రాయిము ఈ గోత్రకర్త లిస్టులో ఉన్నాడో చూడమ్మ ఒకసారి. 10వ వచనం. 10 ఆయన ఎవరు? యాఫ్రాయిము. ఇదమ్మా లాస్ట్ పట్టం. 10 ఆయన ఎవరు? 11 ఆయన ఎవరు? చదివే. 10 ఆయన యాఫ్రాయిము, 11 ఆయన మనష్షే. అసలు ఎలా ఉండాలి? 10 ఆయన మనష్షే, 11 ఆయన యాఫ్రాయిము ఉండాలి. మరి దీని గురించి కూడా చెప్పాలి అంటే టైం చాలదు. కానీ అయినా ఈ 48వ అధ్యాయం చదువుకోండి.
మనిషే కంటే యాఫ్రాయిము గొప్పవాడు అవుతాడని చెప్పి ఏమంటే తండ్రి అసలు పాత నిబంధనలో ఉన్న అనుభవం ఏంటయ్యా అంటే పెద్ద కొడుకు మీద కుడి చెయ్యి, చిన్న కొడుకు మీద ఎడమ చేయి పెట్టాలి. కానీ చిన్న కొడుకు మీద కుడి చేయి పెట్టి పెద్దోడి మీద ఎడమ చేయి పెట్టి ఎలా దీవిస్తాడు, నాకు అదవుతుంది, ఎక్సాకారంలో దీవిస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే యేసేపు ఏమంటాడంటే, నాన్న అలా కాదు నాన్న, పెద్దోడి మీద కదా కుడి చేయి ఉండాలంటే, కాదబ్బాయి పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు, యాఫ్రాయిము నా బిడ్డ అని చెప్పి ఏమండి హోషేయ గ్రంథంలో ఎక్కువ యాఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎంచుకున్న కొడుకంట యాఫ్రాయిము, కానీ అలాంటి వాడు కూడా తప్పిపోయాడు. అయినప్పటికీ దేవుడు యాఫ్రాయిముని ప్రేమించాడు. దేవుని చిత్తమైతే ఆ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ఉందామా? 48వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా చదువుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ఉంటాయి. అందుకని దేవుడు లేవీకి తన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యోసేపు యొక్క సంతానంలో తన కుమారులకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఇద్దరిని తీసేసి ఇద్దరిని జాయిన్ చేశాడు. ఎందుకు ఏంటి అంటే తన తండ్రి యొక్క దీవెన కొడుకుల మీదకి వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మనం మంచి చేస్తే మన కొడుకులకి మంచి వస్తుంది, మనం చెడు చేస్తే నీకు రాదు, నీకు కలగపోవచ్చు, నీ బిడ్డలకు చెడు చేస్తే చెడే. అది మనం ఏం విత్తుతున్నామో బైబిల్లో మాట ఉంది, గలతీ పత్రికలో, మనుష్యులా ఏమి విత్తుతున్నావో అదే కోస్తావు, ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి యోసేపు తన జీవిత కాలంలో అన్నలు తనను చంపేస్తానని తెలిసినా కూడా మంచి చేశాడు. తిరిగి దేవుడు తనకు మంచి జరిగించాడు. యోసేపును అందుకని ఎవరితో పోల్చామంటే యేసుక్రీస్తుతో పోల్చాం. యోసేపు ఎలాగైతే ఫలించడు కొమ్మో, మన దేవుడు కూడా ఫలించడు, చిగురై ఉన్నాడు. యెషయా మధ్యలో నుండి ఏం పుట్టింది? చిగురు పుట్టిందని చెప్పుకుంటాం. కాబట్టి యోసేపు శ్రమ పడినట్లు మన యేసయ్య శ్రమ పడ్డాడు. యోసేపును 30 వెండి నాణాలకి అమ్మేశారు, యేసుక్రీస్తును కూడా 30 వెండి నాణాలకి అమ్మేశారు. ఇప్పుడు కంపారిజన్ చెప్పుకుంటే మనకు టైం చాలదు. కాబట్టి యోసేపు వలె మంచి చేద్దాం, నీకు నీ సంతతికి మంచి జరుగులాగున ప్రభువుని వేడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు తను ఎలాగైతే చేశాడో శిలువ యజ్ఞమై మన జీవితంలో కూడా మనం శ్రమ పడుతూ మన బిడ్డలకు దీవెనిచ్చే భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.